తెలంగాణలో ప్రభుత్వం టీఎస్పీసీలపై నమ్మకం సన్నగిలిందన్నారు కాంగ్రెస్ నేత హర్షవర్ధన్. హైకోర్టు ప్రభుత్వాల తప్పిదాలతో విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాపోయారు. సుమారు 258 ఓఎంఆర్ షీట్లు తక్కువ ఎందుకు వచ్చాయని, అవి ఎవరిని అని ప్రశ్నించారు. అయితే వెంటనే టీఎస్పీసీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు హర్షవర్ధన్. ఇంకొక టైంకు ఎక్స్టెంట్ డేట్ వచ్చినప్పుడు ఆశావాహుల సంఖ్య లేదా అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద బోర్డు మీద నమ్మకం లేక నిరుద్యోగులు గ్రూప్ 1 పరీక్షనే రాయలేదు. ఇవాళ గ్రూప్ 1 కు అపేర్ అయినటువంటి స్టూడెంట్స్ సంఖ్యను మొన్న జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్షకు అపేర్ అయినటువంటి స్టూడెంట్స్ సంఖ్యను పోలిస్తే 52,474 మంది స్టూడెంట్స్ గ్రూప్ 1 మీద నమ్మకం లేక, నిర్వాహకుల మీద నమ్మకం లేక, చివరికి ప్రభుత్వం మీద నమ్మకం లేక పరీక్షనే రాయడం మానేసిండ్రు. ఎక్కడైనా ఒక టైం టు ఇంకొక టైంకు ఎక్స్టెంట్ డేట్ వచ్చినప్పుడు ఆశావాహుల సంఖ్య లేదా అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద బోర్డు మీద నమ్మకం లేక నిరుద్యోగులు గ్రూప్ 1 పరీక్షనే రాయలేదు. ఇవాళ ఏదైతే అపేర్ అయినరో 2,33,240 మంది అభ్యర్థులు వాళ్లకు పరీక్ష హాల్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అనుమానాలు, వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలను గౌరవ హైకోర్టు ముందు ఉంచగా వాళ్ళ సందేహాలన్నింటినీ విచారించి ఇవాళ గౌరవ హైకోర్టు మొత్తంగా తప్పిదాలు జరిగినవి, విద్యార్థులకు అభ్యర్థులకు నష్టం జరిగింది. బల్మూరు వెంకట్ గారు చెప్పినట్టు 258 ఎక్స్ట్రా ఓఎంఆర్ సీట్ ఎందుకు ఎన్క్లోజ్ కాబడ్డవి? దీనికి జవాబు ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి